వీరితో పాటుగా ఇంకొక 7గురు కూడా ఇప్పటికే పార్టీ మారినటువంటి సందర్భం కనబడుతుంది. దానిలో ఒక గద్వాల ఎమ్మెల్యే మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు పోయినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. మిగిలినటువంటి 7గురు విషయంలో కూడా మీరు ఫైట్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి? మిగతా 7 తరఫున కూడా ఆల్రెడీ అప్లికేషన్ వేయడం జరిగింది డిస్క్వాలిఫై చేయమని. ఈ జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఈ జడ్జ్మెంట్ ఏమవుతుందో చూసి దాని ప్రకారం ఈ యొక్క జడ్జిమెంట్ he has to follow in those case also. And in fact, he is supposed to follow the Keshav Megachandra case only. That is a law declared by Supreme Court, binding on all the courts. He is a tribunal speaker. Charmant Kappa undi, and a speaker no. They got 2 hats. One as speaker, as a officer of the assembly. Another is a tribunal under the 10th schedule. He is subject to judicial review of the court. Supreme Court చెప్పింది Article 227 అంటే superintendence of the High Court and all the lower courts and tribunals. So he is a lower to the High Court. అండ్ హైకోర్ట్ హెస్ గాట్ ఏ సర్టన్ జ్యుడిషియల్ అని. తప్పకుండా మాకు నమ్మకం ఉంది 4 weeks టైమ్స్లో స్పీకర్ గారిని డిసిషన్ తీసుకోమని డిసిషన్ ఇస్తారని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వాదనలు వినిపిస్తూ ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేటీ రామారావు చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా ఇక్కడ జరగాల్సినటువంటి ఉప ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, డిస్క్వాలిఫికేషన్లు జరగబోతున్నాయని. అది మొత్తం జరిగి పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ జరగడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? అసలు ఉప ఎన్నికలకు అవకాశం ఉందంటారు ఇక్కడ? తప్పకుండా మీకు అటువంటి అప్రమకం ఏం అవసరం లేదు. ఉప ఎన్నికలు తప్పకుండా వస్తుంది. సపోజ్ స్పీకర్ దాని నాగేంద్ర కేసులో అయితే ఆల్రెడీ డిసైడెడ్ కేసు, దిర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఇట్. 4 వారాలుగా 6 వారాల్లో జడ్జ్మెంట్ ఇస్తారు అనుకోండి, డిస్క్వాలిఫై చేసుకుంటా. యూ వోంట్ గెట్ స్టే ఫ్రమ్ ఎనీవేర్. ఇట్స్ ఆల్రెడీ డిసైడ్ కేస్ బై సుప్రీం కోర్ట్ అండ్ ఆల్సో అవర్ హై కోర్ట్. వెన్ యూ డోంట్ గివ్ స్టే, వాట్ విల్ హ్యాపెన్? బైపోల్ వస్తుంది. సో మిగతా ఇద్దరు కేసులో కూడా సపోజ్ రిజెక్ట్ చేసిన ఉంటే డెఫినెట్లీ ఐదర్ పార్టీ విల్ గో టు హైకోర్ట్. ఇన్ దీస్ కేసెస్ హైకోర్ట్ విల్ డెఫినెట్లీ కీపింగ్ ఇన్ విత్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్, దే విల్ డిసైడ్ ఇమీడియట్లీ విత్ ఇన్ నో టైమ్. అన్నిటిలో ఉప ఎన్నిక వస్తుంది. మీకు అటువంటి నమ్మకం ఏం లేదు. డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేల అన్ని కాన్స్టిట్యూషన్లో తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి. అయినా ఆఫ్ కోర్స్ పాలిటిక్స్ ఐ డోంట్ వాంట్ టు టాక్, వస్తాయి తప్పకుండా. ఇప్పుడు జడ్జి గారు ఒకవేళ దీన్ని ఇట్లనే పెండింగ్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మీరు ఇంకా ఫైట్ చేయడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడానికి ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా? ఎందుకంటే హైకోర్టులో జరుగుతున్నటువంటి కేసును సుప్రీంకోర్టు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చేమో కదా. అట్లా ఏం లేదండి. ఈ జడ్జిమెంట్ ఇట్నే పెండింగ్ ఉండి డిసిషన్ రా అన్నట్టు మీరు అన్నట్టు 6 నెలలు అయింది అనుకోండి. సో కేటీ రామారావు himself will file a Article 32 writ petition in the Supreme Court, and our Supreme Court keeping in view all these factors to give speaker to decide. Definitely Supreme Court will entertain and give directions. సుభాష్ దేశా కేసులో అదే అయింది కదండి. అప్పుడు ఈ యొక్క అడ్వకేట్ జనరల్ గారు చంద్రశేఖర్ పోయి ఆర్గ్యూ చేయమని చెప్పండి అక్కడ. జందాల్ రవిశంకర్ గారు సుప్రీంకోర్టు ఇంట్రీమ్ ఒకటి కాపీ ఇచ్చినాడు, ఆయన అపియర్ అయినాడు అందులో రెస్పాండెంట్గా. అందులో సుప్రీంకోర్టు ఇచ్చింది స్పీకర్ 5th వరకు టైం ఇచ్చాడు, మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం మళ్ళీ ఒక 2 weeks అని. అసలు కోర్టుకి అధికారం లేకుండా డిసిషన్ చేసుకో ముందు మరి ఎట్లా ఇచ్చినారని డిసిషన్, ఎట్లా ఎక్స్టెండ్ చేసిన టైము అదే చెప్పాను నేను జడ్జి గారికి. ఆయన ఇచ్చిన దాంట్లో అదొక ఎక్సెప్షన్ ఉంది, మళ్ళీ ఎక్సెప్షన్. ఈవెన్ ఇన్ ద కేస్ బిఫోర్ డిసైడింగ్ ఆయన స్పీకర్ ఇస్తే టైం కూడా ఎక్స్టెండ్ చేసింది సుప్రీంకోర్టు. కేసీఆర్ అలాగే కేటీ రామారావు, హరీష్ రావు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి న్యాయ నిపుణులతో కూడా చర్చలు పెడతా ఉన్నారు ఇదే విషయంలో అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ జరగదు, ఇక్కడ న్యాయం జరగదు అనేటువంటి అపనమ్మకం ఏమైనా వారికి ఉందా, లేదు అంటే ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? అటువంటి అపనమ్మకం ఏం లేదండి. జ్యుడిషియరీ మీద దే హావ్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ద జ్యుడిషియరీ. కానీ అయినా కూడా నెక్స్ట్ జడ్జ్మెంట్ ఇవ్వగానే ఎటువంటి స్టెప్స్ మనం తీసుకోవాలి, మన ఫేవర్లో వస్తే వాళ్ళు ఏమన్నా ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందా, హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందా, మిగతా 7 ఎమ్మెల్యే మీద మనం ఏ స్ట్రాటజీ తీసుకోవాలి, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు వాళ్ళ మీద కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళ మీద ఏ స్ట్రాటజీ తీసుకోవాలి. ఎమ్మెల్యే మీద నెక్స్ట్ అయితే హైకోర్టు లేని పిటిషన్స్ అవి డైరెక్ట్ సుప్రీంకోర్టులో వేద్దామని డిసైడ్ చేసుకున్నారు. నెక్స్ట్ టైం దే విల్ ఫైల్ ఇన్ ద సుప్రీంకోర్ట్ ఓన్లీ. లెట్ దెమ్ మేక్ ఆల్ దీస్ ఆర్గ్యుమెంట్స్ బిఫోర్ ద సుప్రీంకోర్ట్. ఇది గండ్ర మోహన్ రావు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు బైపోల్స్ ఖచ్చితంగా రావాల్సినటువంటి సందర్భం ముందులోనే ఉందని చెప్పేసి చెప్తున్నాయి. ఇక జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపునే నేను వాదించినటువంటి వాదనలు ఖచ్చితమైనటువంటి అన్ని విషయాలను కూడా మీరు అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపుగానే జడ్జిమెంట్ అనేది వస్తుంది. స్పీకర్కి ఖచ్చితమైనటువంటి ఒక నిర్దేశమైనటువంటి ఒక డేట్ను పెట్టి ఆ డేట్ లోపల నిర్ణయం తీసుకోవాలనేటువంటి డైరెక్షన్ను హైకోర్టు స్పీకర్కి ఇస్తుందనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చూడాలి మరి బైపోల్స్లో ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో, బైపోల్స్ ఎప్పుడు వస్తాయో. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.